జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీటింగ్‌లో అంటే చంద్రబాబు నాయుడు ఒక పశుపతి లెక్కన మారిపోయి చంద్రబాబు నాయుడు ఒక 'అరుంధతి' సినిమాలో ఎట్లయితే పశుపతి ఎలా అయితే పీడిస్తాడో ప్రజల్ని, అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక పశుపతిగా మారి ప్రజల్ని వాలంటీర్స్‌ని ప్రజలకి సేవలు చేయకోకుండా నిమ్మగడ్డతో కలిసి కుట్రలు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు అందకుండా రక్తం పీల్చే రాక్షసులా ప్రవర్తిస్తున్నాడు అంటూ జగన్మోహన్ నిన్న విమర్శించిన దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, అవును నేను పశుపతి అంటే లోకాన్ని పాలించే శివుడు అంట, అందుకే నేను శివ అవతారం ఎత్తుతున్నాను, నన్ను పశుపతి అంటావా జగన్, అవును నేను పశుపతిని, రాష్ట్రాన్ని రక్షించేవాడిని అంటూ ప్రజాగలంలో మాట్లాడుతాడు. ఈయన రాష్ట్రాన్ని రక్షిస్తాడంట, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. సరే, ఒకటి ఈయన చెప్పినట్టే పశుపతి అంటే లోకాన్ని పాలించే శివుడు అంట, ఈయన శివ అవతారం ఎత్తానంటున్నాడు. శివుడిని పూజించే వాళ్ళకి, హిందువులకు ప్రతి ఒక్కరికి తెలుసు శివుడు ఎలాంటి వాడు అనేది. శివుడికి తెల్లగడ్డం ఉండదు. అంతేకాదు శివుడు ఎప్పుడు కూడా ప్రజలకి కష్టాలు పెట్టడు, ప్రజలకి అవ్వాతాతల్ని కష్టాలు పాల్చేయడు, ప్రజలకి మనం వేడుకుంటే మనల్ని కాపాడుతాడు. కానీ శివుడు ప్రజలకి కుట్రలు కుతంత్రాలు, అంటే ప్రజలపైన కుట్రలు కుతంత్రాలు, కుటుంబంలో చిచ్చులు హత్యలు, ప్రజల్ని చంపేయడము, బిల్డప్లు, ఇట్లాంటి శివుడు ఎప్పుడు చేయడుగా మన దేవుడు. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు? వేరే కుటుంబము, మీ కుటుంబాల మీద ఓడ్చుకోలేని పగ, ఇట్లాంటివన్నీ శివుడికి ఎప్పుడు ఉండదు. శివుడికి దయ, ప్రజల మీద ప్రేమ ఉంటుంది. అంతేగాని ఇట్లాంటి కుట్రలు ప్రజలు ఒకవేళ దాన్ని ఎంత అంటే మనం ఎప్పుడైతే కష్టపడి సాధించుకుంటే దానికి ఇంకా తోడవుతాడు. కానీ దేవుడు శివుడు నువ్వు ఎలా అంటే కష్టపడే ప్రజల్ని ఇంకా కష్టపెట్టాలని చూసే నీచుడు నువ్వు చంద్రబాబు నాయుడు. నువ్వు శివ అవతారం ఎలా అవుతావు? నువ్వు శివ అవతారం కాదు, నువ్వు రాక్షస అవతారం. నీది రాక్షసుడికి ఎలా ఉంటుందంటే, రాక్షసులకి రాక్షస అవతారం ఎత్తిన వాళ్ళకి ప్రేమ, దయ, కరుణ ఏమి ఉండవు అన్నమాట. వాళ్ళకి ఏమీ ఉండవు, నీచంగా ప్రవర్తిస్తారు. రాక్షసులు అంటే నీచంగా అంటారు. రాక్షసుడు పుట్టిన రాక్షసుడు వాడు, అందుకే వాడికి నీతి దయ ఏమీ లేదని పెద్దలు అంటుంటారు. మనం కూడా చూసిన వాడు రాక్షసుడు. వాడికి అసలు ఏమీ కరుణ లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు, ఏమీ లేదు. తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు, అభిమానం లేదు, వీడు రాక్షసుడు పుట్టారంటాడు. అలా నీది శివావతారం కాదు, రాక్షస అవతారం అని అది గుర్తుపెట్టుకో. నువ్వు పోల్చుకోకు, దేవునితో పోల్చుకోకు ఎప్పుడు. నువ్వు రాక్షస కుటుంబం నీది. జగన్మోహన్ రెడ్డి గారిది దేవత అవతార కుటుంబం. వాళ్ళది దేవత కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు, నీది రాక్షస కుటుంబం.